త్రియక దేవుడైన ఉన్న యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని ఘనపరుద్దాం. హల్లెలూయా. నీవేనా సంతోష ఘనము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోష ఘనము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని విందామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడునుగాక. ఈ ఉదయకాలము మరి నవంబర్ మాసము 3వ తారీఖు మరి హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ పరిచర్య ప్రారంభించబడి నేటికి 26 సంవత్సరాలు సంపూర్తి చేయబడింది. హల్లెలూయా. మరి దినము మరి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలుపుతూ ఉన్నాము. ఉదయం 12 గంటలకు మరి సంఘములో యానివర్సరీ సెలబ్రేషన్స్ మేము చేస్తూ ఉన్నాము. మరి రావాలనుకున్న వారు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా ఈ వాక్యము ద్వారా లేదా ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. ఆమేన్. మరి 26 సంవత్సరాలు దేవుడు మా పరిచర్యలో అనేకమైన కార్యాలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశీర్వాదాలతో దేవుడి పరిచర్య నడిపించాడు. ఈ పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడటము, ఆశీర్వదించబడటము, రక్షించబడటము, మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకోవటము, అనేక మంది యవనస్తులు తరఫీదు తీసుకొని వారు సేవకురాళ్ళుగా తీర్చిదిద్దబడి సంఘాలు స్థాపించబడి సంఘాలు నడిపించటము, అనేక చోట్ల అవుట్ రీచ్ మినిస్ట్రీస్ చేయటము, అనేక మంది విధవరాళ్లకు మరి పరిచర్య తరపున సామాజికమైన సేవా కార్యక్రమములు చేయటము, మెడికల్
నిర్వహించటము, ఇలాంటివి అనేకమైన కార్యాలు పరిచర్య ద్వారా జరిగించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ నూతనమైన సంవత్సరంలో అంటే 27వ సంవత్సరంలో ప్రారంభం దినము మనమందరము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. చూద్దాం, మరి ద్వితీయోపదేశ కాండము ఎక్కువసేపు వాక్యం చెప్పను కానీ జస్ట్ ఒక చిన్న వాక్యం చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుడు చేసిన మేలన్నిటిని బట్టి, ఉపకారం అన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 21వ వచనంలో, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశము నీకు అప్పగించును. ఆమేన్, హల్లెలూయా. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. హల్లెలూయా. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ఆమేన్, హల్లెలూయా. 3 మాటలు రాస్తున్నాడు. 3 మాటల్లో మొదటిది ఏమని చెప్తున్నాడంటే, దేవుడు నీ దేవుడైన యెహోవా, చెప్పండి, ఈ దేశమును నీకు అప్పగించును. ఆమేన్. అవును, దేవుడు ఈ లోకాన్ని మనకు అప్పగించాడు. ఈ ప్రపంచాన్ని దేవుడు క్రైస్తవులకు అప్పగించాడు. ఈ లోకంలో ఉన్న సమస్తమును దేవుడు మనకు అప్పగించి ఉన్నాడు. ఆమేన్. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశమును వారికి వాగ్దానపు దేశముగా అప్పగిస్తే, నేడు క్రైస్తవులకు దేవుడు యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్న మాట ప్రకారము భూలోకం మొత్తము మనకి దేవుడు స్వాధీనంగా అప్పగించి ఉన్నాడు. ఆమేన్. తర్వాత వాక్యం మనం గమనిస్తే ఇక్కడ ఏమన్నాడు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకున్నావు. అవును, పూర్వీకులతో మా దేవుడు మాట్లాడినట్టు మన సంఘ ఏమంటారు ప్రధాన కాపరి అయిన యేసు క్రీస్తు తన ప్రధాన శిష్యుడైన పేతురుతో మాట్లాడినట్టు మీరందరూ భూలోకాన్ని స్వాధీనపరచుకోండి అని చెప్పిన ప్రకారంగా నేడును ఆ వాగ్దానం మనకు చెంది ఉన్నది. ఆమేన్. ఆనాడు చెప్పిన వాగ్దానాలన్నీ నేడు క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సంఘానికి అది అవసరమై ఉంది, అవి వారికి చెంది ఉన్నవి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ప్రతి వాగ్దానం పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, మరి ఏ వాగ్దానమైన ఉండని ఆ ప్రతి వాగ్దానం మన కొరికే, మన సంఘాల కొరికే, వ్యక్తిగత జీవితాల కొరికే దేవుడు అది అనుగ్రహించాడు. ఇక్కడ మీరు గమనించారనుకోండి, నీతో అని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా దేవుడు నీతో అన్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడట్లేదు. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలు సంఘమంతటితో, ఇజ్రాయేలు ప్రజలంతటితో మాట్లాడుతున్నాడు. మనం కూడా అనుకోవచ్చు, నీతో అంటే నీ ఒక్కడితోనే కాదు, నీ కుటుంబంతో, నీ సంఘముతో, లేకపోతే నీ నీ ప్రాంతముతో, నీ రాష్ట్రముతో, నీ దేశముతో, ఈ లోకంలో ఉన్న ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. నీతో అనే దగ్గర అదొక వ్యక్తిగతమైనది, అలాగనే కుటుంబానిది, అలానే సంఘానిది కూడా అయ్యింది. హల్లెలూయా. నువ్వు వ్యక్తిగతంగా దాన్ని స్వాధీనపరచుకోవాలి, అది నీకు అప్పగించబడింది. అలాగనే నీకు దేవుడు నీతో అన్నప్పుడు నీ కుటుంబంగా దేవుడు దాన్ని అప్పగించాడు, దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. అలాగనే దేవుడు ఏమంటున్నాడు, నీతో అన్నప్పుడు సంఘానికి సంబంధించింది, సంఘానికి అప్పగించబడింది. దాన్ని నువ్వేం చేయాలి? సంఘముగా దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు, చెడియాల్సిన అవసరం లేదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది భయపడుతుంటారు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడుతుందా, లేకపోతే ఈ ప్రవచనము నా జీవితంలో నెరవేర్చబడుతుందా, దేవుడు మాట్లాడిన వాక్కు నా జీవితంలో అది నెరవేర్చబడుతుందా అని భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదని దేవుడు అంటున్నాడు, జడియాల్సిన అవసరం లేదన్నాడు, అధైర్యపడద్దు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకోమని అంటున్నాడు. కారణం ఏంటంటే అది నేను నీకు అప్పగించి ఉన్నాను, నీవు దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు ఇది అప్పగించాను అంటే అది మన చేతికి ఇయ్యబడినది, దాన్ని మనం ఏం చేయాలి? మన స్వాధీనపరచుకోవాలి, మన ఆధీనంలో దాన్ని ఉంచుకోవాలి. హల్లెలూయా. నీకు అప్పగించబడిన దాన్ని నీ ఆధీనంలో ఉంచుకోవాలి. నీ ఆధీనంలో కాకుండా మరొకరి ఆధీనంలో నువ్వు ఇవ్వటానికి నీకు హక్కు లేదు, నీకు అధికారం లేదు. అది నీకు ఇవ్వబడినది, నీకు ఇవ్వబడిన నువ్వేం చేయాలి? నువ్వు దాని మీద అధికారిగా, నీవు దాని మీద
ఏలేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. చాలాసార్లు దేవుడు మనకు అప్పగిస్తే దేవుడు మనకు అప్పగించినా కానీ మనం నిర్లక్ష్యంగాను లేకపోతే ఏమంటారు సోమరితనంతో దాన్ని కోల్పోతూ ఉంటాము. అలా కోల్పోకూడదు. మనం దాన్ని ఏం చేయాలి? పూర్తిగా స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి అవిధేయులై ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి మార్గం నుండి తప్పిపోయి వారు దాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత దాన్ని ఏం చేశారు? వారు కోల్పోయి ఉన్నారు. చాలాసార్లు మనం కూడా అంతే. దేవుడు మనకు అప్పగిస్తాడు, మనం స్వాధీనపరుచుకుంటాం. కానీ మన అతిక్రమాల వల్ల, మన అవిధేయత వల్ల, మన చెడు మార్గం వల్ల దాన్ని మనం తిరిగి ఏమవుతాము? కోల్పోతూ ఉంటాము. హల్లెలూయా. దేవుడు అప్పగించిన దానిని, దేవుడు మనకు అనుగ్రహించిన దాన్ని మనం స్వాధీనపరచుకోవాలి. దానిని మనం ఏం చేయాలి? ఏలేవారిగా ఉండాలి. దాని మీద అధికారం చూపించేవారిగా ఉండాలి. భూలోకము మొత్తము దేవుడు నీకు అప్పగించాడు. భూమియు దాని సమస్తమును నావై ఉన్నామంటున్నాడు ప్రభు. అంటే లోకంలో ఉన్నవన్నీ ఆయనయే. హల్లెలూయా. సంపూర్ణత అంతా ఆయనదే. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నామంలో దానిని నీవు స్వాధీనపరచుకోవాలి. ఏదైనా స్థలానికి వెళ్ళావు, ఏదైనా ప్రాంతానికి వెళ్ళావు, అక్కడ చూసావు, ప్రభా ఈ ప్రాంతము నీదయ్యింది, ఇది నువ్వు నాకు అప్పగిస్తున్నావు. ప్రభా ఈ ప్రజలు నీ వారై ఉన్నారు, నువ్వు నాకు అప్పగిస్తున్నావు. ప్రభా ఈ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ వ్యక్తిని నాకు అప్పగిస్తున్నావు. ప్రభా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఈ కుటుంబాన్ని నాకు అప్పగిస్తున్నా, స్వాధీనపరుస్తున్నావు. వీరిని నాకు అప్పగించావు ప్రభా, వీరిని నా స్వాధీనంలో ఉండును గాక. ప్రభా వీరిని నాకు అప్పగించావు, వీరిని ఆధీనంలో ఉండును గాక. అది నువ్వేం చేస్తుండాలి? తెలియచేస్తూ ఉండాలి, ప్రకటిస్తూ ఉండాలి. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, 27వ సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు అప్పగించాను. ఏం అప్పగించాను? దేశమును అప్పగించాను, దాన్ని నువ్వు స్వాధీనపరచుకో. హల్లెలూయా. ఈ లోకాన్ని అప్పగించాను, దాన్ని స్వాధీనపరచుకో. హల్లెలూయా. నువ్వు దాని మీద అధికారం కలిగి నీ ప్రభుత్వాన్ని నువ్వు ఏలేవాడిగా ఉండాలి. కానీ విడిచిపెట్టేవాడిగా, కోల్పోయేవాడిగా, నష్టపోయేవాడిగా ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలము. కాబట్టి ఏదైతే అప్పగించబడిందో దానికి మనము లెక్క చెప్పాలి. హల్లెలూయా. ఒకటి దేవుడు మనకు అప్పగించాడు అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి? ఒక రోజు లెక్క అప్పచెప్పాలి. యేసుక్రీస్తు ఉపమానం చెప్తాడు, మనందరికీ తెలుసు. ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 2 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. అంటే అప్పగించాడు. హల్లెలూయా. ఒకరికి 5 అప్పగించాడు, ఒకరికి 2 అప్పగించాడు, ఒకరికి 1 అప్పగించాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఏం చేశాడు? దాన్ని స్వాధీనపరుచుకున్నాడు, దాని మీద పూర్తి హక్కును తెచ్చుకున్నాడు. పూర్తి ఏమంటారు, వాడు దాన్ని నమ్మి విశ్వసించి దాన్ని ఏం చేశాడు? వాడు మరొక 5ని వాడు దాన్ని అభివృద్ధి పంచుకున్నాడు. హల్లెలూయా. 2వ వాడు కూడా అలానే చేశాడు. హల్లెలూయా. కానీ 3వ వాడు అలా చేయలేదు. ఏం చేశాడు? సోమరితనముతోనూ, నిర్లక్ష్యముతోనూ, భయముతోనూ, దేవుడంటే ఏమాత్రము గౌరవం లేక తనకిచ్చిన దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టి వేశాడు. హల్లెలూయా. దేవుడు నీకేదైనా ఇచ్చి ఉంటే, దేవుడు నీకు ఏదైనా అప్పగించి ఉంటే దాన్ని పాతి పెట్టకూడదు, దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని వాడుకోగలగాలి. దాని నిర్లక్ష్యముతో దాన్ని తోసిపుచ్చకూడదు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు చేసినట్టు ఈ కాలంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ కాలంలో సంఘాలు ఉన్నాయి, ఈ కాలంలో సేవకులు ఉన్నారు, ఈ కాలంలో విశ్వాసులు ఉన్నారు. మనము కూడా అలానే ఉంటే, మనము కూడా దేవుడు ఒకరోజు లెక్క చెప్పి మనము కూడా ఏమవుతాము? దేవుని సింహాసనం ఎదుట దోషులుగా కనబడుతూ ఉంటాము. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుడు మనకు అప్పగించిన దానిని మనము పట్టుదలతో దాన్ని పట్టుకొని స్వాధీనపరచుకోవాలి, పోరాడాలి, ప్రయాసపడాలి. దాని కొరకు ఎంత కష్టమైన, ఎంత బాధైనా నిలబడాలి. 26 సంవత్సరాల్లో మాకు ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎంతోమంది మమ్మల్ని కొంచెం వెళ్ళగొట్టాలనుకున్నారు, ఎంతోమంది మమ్మల్ని నుంచి కొంచెం తీసివేయాలనుకున్నారు సంఘాన్ని. కానీ మేము ఎక్కడ అధైర్యపడలేదు, ఎక్కడ కృంగిపోలేదు, ఎక్కడ ఏమంటారు చెల్లించలేదు. దేవుని నామాన్ని బట్టి నిలబడ్డాము, దేవుని నామాన్ని బట్టి పోరాడుతున్నాము. ఇప్పుడు ఈ రోజు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా కానీ వెనుకడుగు వేయట్లేదు, ముందడిగే వేస్తున్నాము. ముందుకే మా పయనం సాగుతుంది. దేవుడి స్థలాన్ని మాకు అప్పగించాడు. నారపల్లి ప్రాంతానికి 2000 సంవత్సరంలో మేము నీకు వచ్చి ఉన్నాము. ఆనాడు నుండి ఈనాడు వరకు దేవుని సేవ చేస్తూనే ఉన్నాము. కాబట్టి కారణం ఏంటి? దేవుడు అప్పగించిన దానిని మనము విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? దృఢత్వముతో దానిని మనము శీఘ్రముగా పట్టుదలతో పట్టుకొని ముందుకు వెళ్ళాలి.
కాబట్టి మా పరిచర్య తరపున మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తున్నాను. ఏదైతే నమ్మకంతో దేవుడు మనకు అప్పగించాడో, ఒక నమ్మకంతో దేవుడు మనకి ఏదైతే స్వాధీనపరిచాడో దాన్ని పూర్తి ఆధీనంలో తెచ్చుకొని క్రీస్తు కొరకు బ్రతకాల్సిందిగా మేము మిమ్మల్ని బతిమాలుచున్నాము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి నూతన సంవత్సరంలో పరిచర్య ప్రారంభించబడి ఉండగా మరి ఈ పరిచర్య ఇంకా విస్తరించేలాగా మా కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్య ఇంకా అభివృద్ధి చెందులాగా మాకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య బాగు కొరకు, ఈ పరిచర్య మేలు కొరకు మీరును మీ వంతు సహాయం చేయండి. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకుంటే, ఎవరైనా కానీ మినిస్ట్రీకి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలనుకుంటే, లేకపోతే మినిస్ట్రీలో పాలు పంచుకోవాలంటే, మినిస్ట్రీకి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ కింద నంబర్ కాల్ చేయండి. అక్కడ స్క్రోల్ అవుతుంది నంబర్లో, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్లో నంబర్ ఉంటుంది, మా లొకేషన్ ఉంటుంది. మమ్మల్ని మా ఫోన్ చేసి మమ్మల్ని కలవచ్చు, లేకపోతే మమ్మల్ని విజిట్ చేయమన్నా మేము వచ్చి విజిట్ చేసి మీకోసం ప్రేయర్ చేస్తుంటాం. ఫోన్ చేసి ప్రేయర్ కూడా చేయించుకోవచ్చు. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ప్రతి ఒక్కరూ ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమును మాట్లాడిన శ్రేష్టమైన వాక్యమును బట్టి, జీవపు గల మాటలను బట్టి, అద్భుతమైన ప్రభా తండ్రి 26 సంవత్సరాలు ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా ఈ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ పరిచర్యను ప్రభా మీరు ఆశీర్వదించి, మీరు ప్రభా నీకు వందనాలు తండ్రి అభివృద్ధిపరిచి, విస్తరింపచేసి, ప్రభా స్థిరపరిచి పరిచర్యను ప్రభా కొనసాగింపచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలు ప్రభా పరిచర్యలో అనేక సమస్యలు వచ్చాయి, అనేక ఆటంకాలు, అనేక అడ్డంకులు, అనేకమైన అవరోధాలు వచ్చాయి ప్రభా. వాటన్నిటిని అధిగమించటానికి, వాటన్నిటిని ప్రభా తండ్రి ఎదుర్కొని నిలబడటానికి మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మాకు ఇచ్చిన ప్రభా ధైర్యాన్ని బట్టి, మాకు ఇచ్చిన ప్రభా అభిషేకాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. పరిచర్యను ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఆపివేయబడకుండా పరిచర్య ఎక్కడ ప్రభా నిలిచిపోకుండా ప్రభా నీ ఆత్మతో, నీ అభిషేకము చేత ప్రభా ఆ పరిచర్యను నడిపిస్తున్నందుకు హెవెన్లీ లైట్ మినిస్ట్రీ సంఘాన్ని ప్రభా తండ్రి మీరు దీవించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ఆశీర్వదించబడటానికి, అనేక మంది దీవించబడటానికి ప్రభా ఈ పరిచర్యను ప్రభా హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ పరిచర్యను ప్రభా హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ప్రభా తండ్రి అనేకమైన ప్రభా నీకు వందనాలు తండ్రి జిల్లాల్లో ప్రభా మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాబోతున్న సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానము ప్రభా ఈ దేశం నేను మీకు అప్పగించాను, మీరు దాన్ని స్వాధీనపరచుకోండి అంటున్నావు. ఎవరు అధైర్యపడవద్దు అంటున్నావు, ఎవరు భయపడవద్దంటున్నావు, ఎవరికి ప్రభా విరవద్దంటున్నావు ప్రభా. నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అవును తండ్రి, సంవత్సరము ప్రభా తండ్రి పరిచర్యకు సహకరిస్తున్న వారందరినీ దీవించండి, ఈ పరిచర్యకు సపోర్ట్ చేస్తున్న వారందరినీ దీవించండి ప్రభా. రాబోతున్న కాలంలో హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ ప్రభా తండ్రి నీకు వందనాలు. దేశ విదేశాల్లో పరిచర్య చేయడానికి గొప్ప ద్వారాలు, మార్గాలు మీరు తెరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు. ఈ వీడియో చూసిన వారు ప్రభా తండ్రి నీకు వందనాలు ఆకర్షించబడి పరిచర్య కొరకు సపోర్ట్ చేయడానికి, పరిచర్యకు వారు సహకరించడానికి, పరిచర్యలో వారు కూడా ప్రభా పాలు పంచుకోవడానికి ప్రేరేపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను దీవిస్తూ, ఈ పరిచర్య నడిపిస్తున్న నాయకురాలను ప్రభా తల్లి గారికి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా, నీ అభిషేకము దయచేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. ఈ పరిచర్యలో ప్రభా సహకరిస్తున్న ప్రతి సహోదరికి, ప్రతి సహోదరుడికి ప్రభా గొప్ప అభిషేకము దయచేయమని మేము ప్రార్థన చేస్తూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉదయకాలం 12 గంటలకు మరి మినిస్ట్రీ యానివర్సరీ ఉండగా వీలైన వారందరూ రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానం తెలుపుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.